అందరికి నమస్తే అండి. మనగడం లక్స్‌కి స్వాగతం. నేను మీ పుష్ప. మొక్కలకు మల్చింగ్ చేయడం వల్ల డబుల్ హార్వెస్ట్ వస్తుందని మీకు తెలుసా అండి? తెలియకపోతే ఈ వీడియో కంప్లీట్‌గా చూడండి. మల్చింగ్ గురించి తెలుసుకుంటూ అలాగే స్ట్రాబెర్రీ మొక్కని ఎలా పెంచాలో కూడా తెలుసుకుందాం. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ స్ట్రాబెర్రీ మొక్కల్ని మనము విత్తనాల ద్వారా పెంచుకోవచ్చు. లేదంటే నర్సరీలో నుంచి చిన్న చిన్న మొక్కలు కొనుక్కొచ్చుకొని కూడా పెంచుకోవచ్చు అన్నమాట. నేనైతే ఒక 2 మొక్కలు తెప్పించుకున్నానండి నర్సరీ నుంచి. రూ. 50 ఒక మొక్క. చిన్న చిన్న మొక్కలు తెప్పించుకున్నాను. ఆ మొక్కల్ని నేను ఇలా నాటుకొని 1.5 మంత్ అవుతుందన్నమాట. 1.5 మంత్‌లోనే చూడండి మొక్కలు ఎంత హెల్తీగా పెరిగినాయో. అయితే ఈ స్ట్రాబెర్రీ మొక్కలు సమ్మర్ సీజనల్ అండి. ఓన్లీ మనకు సమ్మర్లో మాత్రమే ఈ స్ట్రాబెర్రీస్ అవుతాయి అన్నమాట. కాబట్టి మనము ఈ స్ట్రాబెర్రీ మొక్కలు కొనుక్కొచ్చుకునేటప్పుడైనా లేదంటే విత్తనాలతో మనం మొక్కలు పెంచాలనుకున్నప్పుడైనా మనము నవంబర్ టు డిసెంబర్లో వేస్తే మనకు ఈ జనవరి టు ఫిబ్రవరి వరకు మనకి ఇలా ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. కాబట్టి మనకి ఇలా ఎండలు స్టార్ట్ అవుతున్నాయి అనేసరికంటే మనకు మొక్కలు హెల్తీగా ఇలా పెరిగిపోవాలన్నమాట. అందుకే అంతకు ముందే మనం ప్రిపేర్ అయి ఉండాలి. అయితే ఈ స్ట్రాబెర్రీ మొక్కల నుంచి మనము ఒక్క మొక్క నుంచి ఎన్ని మొక్కలైనా కూడా మనం తయారు చేసుకోవచ్చండి. ఎందుకంటే వాటికి పక్కన చిన్న చిన్న పిలకల్లాగా మనకు మొక్కలు వస్తూనే ఉంటాయి అన్నమాట. ఒక మొక్క నుంచి మనం ఒక 10 మొక్కలైనా తయారు చేసుకోవచ్చు, 20 మొక్కలను తయారు చేసుకోవచ్చండి. కాబట్టి సాధ్యమైనంత వరకు సీజన్కు ముందే మనం ఈ స్ట్రాబెర్రీ మొక్కల్ని ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనకు సమ్మర్ వచ్చేంత వరకు మంచి స్ట్రాబెర్రీస్ హార్వెస్ట్ చేయొచ్చండి. అలా ప్రిపేర్ అవ్వాలన్నమాట. చూడండి మన స్ట్రాబెర్రీ మొక్క చూడండి, జస్ట్ 1.5 మంత్ అవుతుంది. చిన్న చిన్న మొక్కలు కొనుక్కొచ్చుకున్నాను. ఆ 1.5 మంత్లోనే పెరిగిపోయాయి. చూడు ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అక్కడక్కడ పిందె కూడా పట్టేసింది అన్నమాట. ఇంకొక 15-20 డేస్లో ఫుల్ స్ట్రాబెర్రీస్ అయిపోతాయండి. మనం మంచి హార్వెస్ట్ కూడా తీయొచ్చు. అయితే ఈ స్ట్రాబెర్రీ మొక్కల్ని మనము నర్సరీ నుంచి కొనుక్కొచ్చుకుంటే మంచిగా సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకోవాలండి. నార్మల్గా అన్ని రకాల మొక్కలకు సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసినట్టు కాకుండా మామూలుగా విత్తనాలతో వేసి పెంచుకున్న మొక్కలైనా సరే, నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్కలైనా సరే అన్నమాట. మనం విత్తనాలు వేసేటప్పుడు నార్మల్ సాయిల్లో వేసినా కూడా మనం నాటుకునేటప్పుడు టబ్బులలో నాటుకునేటప్పుడు మాత్రం సాయిల్ మిక్స్ అనేది పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. నార్మల్గా మనము కోకోపిట్ 30%, గార్డెన్ సాయిల్ 30%, కంపోస్ట్ 30%, 10% నీమ్ పౌడర్ వేసి ప్రిపేర్ చేసుకుంటాం కదా. అందులోనే ఒక గుప్పెడు బోన్ మిల్లు, గుప్పెడంతా మస్టర్డ్ కేక్ పౌడరు, చిటికెడంతా ఎప్సమ్ సాల్ట్ వేసేసి కలిపేసి సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసి మొక్కలు నాటుకోవాలన్నమాట. ఇలా సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసి మనము ఈ స్ట్రాబెర్రీ మొక్కలు నాటుకోవడం వల్ల మనకు తొందరగా ఫాస్ట్గా పెరగడమే కాకుండా మనకు తొందరగా పూత స్టార్ట్ అయిపోయి ఎక్కువ హార్వెస్ట్ని ఇస్తాయండి. అలాగే స్ట్రాబెర్రీస్ కూడా పెద్ద పెద్ద సైజులో కలర్ఫుల్గా ఉంటాయన్నమాట. ఎలా చేయాలో తెలియకపోతే ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వెంటనే మనకు సాయిల్ మిక్స్ ప్రిపరేషన్ అనేది వీడియో పోస్ట్ చేస్తానండి. తప్పకుండా ఒకసారి చూడండి, ట్రై చేయండి, మన ఛానల్ ఫాలో అవ్వండి. ఈ స్ట్రాబెర్రీ మొక్కలు ఎంత ఎండకు పెడితే అంత హెల్తీగా పెరగడమే కాకుండా అంత మనకు స్ట్రాబెర్రీస్ కూడా ఎక్కువగా అవుతాయి అన్నమాట. కాబట్టి మ్యాక్సిమం ఎండ తగిలేలా పెట్టండి. ఈ మొక్కల్ని మనం ఎండలనే ఉంచాలనుకుంటున్నాం కాబట్టి ఇక ఖచ్చితంగా టైం టు టైం నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయాలండి. లేదంటే మొక్కలు డ్యామేజ్ అయిపోతాయి. ఈ విషయం చూసుకోవాలి. ఇంకా ఫర్టిలైజర్స్ అలాంటివి ఏం అవసరం ఉండదండి. ఎందుకంటే మనము ఆల్రెడీ సాయిల్ మిక్స్లోనే ఫర్టిలైజర్స్ కలిపి మనం మొక్కలు నాటుకుంటాం కాబట్టి ఎక్స్ట్రాగా ఏమో మనము ఇంకా ఫర్టిలైజర్స్ వేయవలసిన అవసరం ఉండదన్నమాట. అయితే పెస్ట్ ప్రాబ్లం కూడా పెద్ద ఏం కనిపించదు కాబట్టి సీజనలే కదా, 2-3 నెలలే కదా, అంత పెద్ద పెస్ట్ కూడా ఏం కనిపించదు కాబట్టి ఏం పర్వాలేదు. ఇక లిక్విడ్ ఫర్టిలైజర్స్ అంటే బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే కిచెన్ లిక్విడ్ ఫర్టిలైజర్ అలాంటివి మాత్రం పోయండి. అంతే, అంతకన్నా పెద్ద ఫర్టిలైజర్స్ ఇంకా అవసరం ఉండదు. అంతే అండి, ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకుంటే చాలు స్ట్రాబెర్రీ మొక్కలు హెల్తీగా ఉష్గా పెరిగి ఫుల్ హార్వెస్ట్ని ఇస్తాయి. అయితే ఇప్పుడు మనం మల్చింగ్ గురించి తెలుసుకుందామండి. మల్చింగ్ బెనిఫిట్స్ కూడా తెలుసుకుందాం. మల్చింగ్ చేయబోయే ముందు మనం ఈ మొక్క మొదట్లో ఉన్న ఇలాంటి కలుపు మొక్కలన్నీ తీసేసేయాలండి. ఒక్క కలుపు మొక్క లేకుండా తీసేసేయాలి. అలాగే మన స్ట్రాబెర్రీ మొక్కలకు ఏమైనా ఎండిపోయిన ఆకులు కొమ్మలలా ఉంటే కూడా వాటిని వెంటనే తొలగించేసేయాలన్నమాట, ఉంచకూడదు. మనం మల్చింగ్ చేస్తే ఇలాంటి కలుపు మొక్కలు కూడా రావండి. అసలు ఆ ప్రాబ్లమే ఉండదన్నమాట ఈ మల్చింగ్తో. చూడండి 1.5 మంత్ అవుతుంది కానీ ఇన్ని కలుపు మొక్కలు వచ్చేసాయి అన్నమాట.
కాబట్టి ఈ కలుపు మొక్కలు వెంటనే తీసేసేయాలి కంపల్సరీ అండి. నెక్స్ట్ వెంటనే మట్టిని మొత్తం లూజ్ చేయాలండి. మొక్క మొదట్లో ఉన్న మట్టి మొత్తం లూజ్ చేయాలన్నమాట. ఎందుకంటే మనం బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు, కిచెన్ లిక్విడ్ ఫర్టిలైజర్ పోస్తూ ఉంటాము, అలాగే నీళ్లు పోస్తూ ఉంటాము. అలా మనము మొక్క కల పోయడం వల్ల పైన లేయర్ అంతా గట్టిగా అయిపోతుందండి. అలా గట్టిగా అవ్వడం వల్ల మొక్కకు ఎయిర్ సప్లై అనేది జరగదు. ఎయిర్ సప్లై జరగకపోతే మొక్క హెల్తీగా పెరగదు. కాబట్టి ఖచ్చితంగా మనం మల్చింగ్ చేసే ముందు ఇలా మట్టిలో చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మల్చింగ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఇవి చేయడానికి కుదరదు. కాబట్టి మల్చింగ్కి ముందు ఈ స్టెప్స్ కంపల్సరీ అన్నమాట. మట్టి లూజ్ చేసేటప్పుడు కూడా జస్ట్ అలా పైన చేయాలి, మొక్కకున్న రూట్స్ డ్యామేజ్ అవ్వకుండా అన్నమాట. అది చూసుకోవాలి. మనం డీప్గా వెళ్ళినాం అనుకో రూట్స్ బయటకు వచ్చేసి మొక్కలు డ్యామేజ్ అయిపోతుంది. మనము ఫర్టిలైజర్ కూడా యాడ్ చేద్దాం. ఎట్లాగో మనము మల్చింగ్ చేస్తున్నాము, ఇంకా మళ్ళీ మొత్తం హార్వెస్ట్ చేసేంత వరకు, సీజన్ అయిపోయేంత వరకు మొక్కకి వేయడానికి కుదరదు. కాబట్టి ఫర్టిలైజర్ కూడా ఇచ్చేద్దాం. ఒక 2 టేబుల్ స్పూన్ల మస్టర్డ్ కేక్ పౌడర్ వేయాలి అండి. 2 మొక్కల మధ్యలో వేయాలి. మరీ డైరెక్ట్ మొక్క మొదట్లో కాకుండా ఒక 2-3 ఇంచెస్ గ్యాప్ ఇచ్చేసి 2 మొక్కల మధ్యలో వేస్తున్నాను. కొంచెం మట్టి కొంచెం గుంతలాగా తీసి ఆ గుంతలో ఈ మస్టర్డ్ కేక్ పౌడర్ వేసి పైన మొత్తము మనము మట్టితో ఒక లేయర్ కవర్ చేయాలన్నమాట. కుదిరితే మీరు సాయిల్ మిక్స్లో ఏమన్నా కంపోస్ట్ అయితే తక్కువ వేస్తే ఇప్పుడు ఈ దశలో కూడా మనము కంపోస్ట్ కలిపి మస్టర్డ్ కేక్ పౌడర్ ఇవ్వచ్చు మొక్కకి. కానీ నేను సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కంపోస్ట్ మంచిగా వేసిన కాబట్టి నేను కంపోస్ట్ కలపట్లేదండి. ఓన్లీ మస్టర్డ్ కేక్ పౌడర్ ఇస్తే సరిపోతుందండి. బోన్ మిల్ అవసరం లేదు. బోన్ మిల్ మనము ఏ మొక్కలకి వేసినా 3 monthsకి ఒకసారి వేయాలి. సీజనల్ అయితే అది కూడా, ఇంకా ఇయర్ అంతా కాసే వాటికైతే 2-3 monthsకి ఒకసారి వేస్తే సరిపోతుంది అన్నమాట. ఒక టేబుల్ స్పూన్ అంతా నీమ్ పౌడర్ కూడా మొత్తం మట్టి పైన చల్లుతున్నానండి. ఎందుకంటే అక్కడక్కడ చీమలు కనిపిస్తున్నాయి అన్నమాట. మనం వాటిని అలాగే వదిలేసామనుకో మొక్కను మొత్తం ఖరాబ్ చేసేస్తాయి. కాబట్టి ఇలా మట్టిలో చీమలు కనిపించినప్పుడు వెంటనే నీమ్ పౌడర్ చల్లండి, లేదంటే మొత్తం మొక్క అంతా స్పాయిల్ అయిపోతుంది. అలా నీమ్ పౌడర్ చల్లిన తర్వాత జస్ట్ మట్టిని మొత్తం అలా కదిలించాలండి. ఆ నీమ్ పౌడర్ అంతా మట్టిలోకి పోతుంది, కలిసిపోతుంది. కాబట్టి చీమలు తొందరగా పోతాయి, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. చీమలను చంపొద్దు అంటారు. చీమలు చంపకపోతే ఆ చీమలేమో మొక్కల్ని చంపేస్తాయి. తప్పదండి, కొన్నిసార్లు చేయాల్సిందే. ఇప్పుడు మొక్కకు నీళ్ళు పోయాలండి. మనం మస్టర్డ్ పౌడర్ వేసాం కదా, అక్కడ కొన్ని నీళ్ళు ఎక్కువ పోయాలి. తర్వాత నీమ్ పౌడర్ మొత్తం మట్టిపైన చల్లాం కాబట్టి కొంచెం నీళ్ళు చిలకరిస్తే సరిపోతుంది అన్నమాట. అయితే ఎప్పుడైనా కూడా మనం మొక్కలకు నీళ్ళు పోసేటప్పుడు ఓవర్గా నీళ్ళన్నీ కారిపోయేలాగా నీళ్ళు పోయొద్దండి. అలా నీళ్ళన్నీ కారిపోయేలాగా మనం నీళ్ళు పోస్తే మనం ఇచ్చిన ఫర్టిలైజర్స్ అంతా లీక్ అయిన వాటర్లో పోతాయి. అప్పుడు మనం మంచి ఫర్టిలైజర్స్ వేసి ఏం లాభమండి మొక్కకి కదా. వేసాము బట్ మొక్క హెల్తీగా పెరగట్లేదు అనుకుంటాం. కానీ మనం చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే మొక్కకు ఓవర్ వాటరింగ్ ఇవ్వడము, ఆ ఫర్టిలైజర్స్ అన్నీ అందులో కింద వెళ్ళిపోవడము, అలా జరుగుతుందన్నమాట. అది ఒకటి చూసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు మనం మల్చింగ్ అయితే చేసేద్దాం. ఎలా చేయాలో కూడా చూసేద్దాం. ఇది కొబ్బరి పీచు అండి. ఇలా కొబ్బరి పీచు మనం తెచ్చుకొని ఇలా సపరేట్ చేసుకోవాలి. ముఖ్యంగా మనం స్ట్రాబెర్రీ మొక్కకి ఎందుకు మల్చింగ్ చేయాలి అని అంటే, ఖచ్చితంగా చేయాలి అంటే, స్ట్రాబెర్రీ మొక్కలంతా నేలపైన మట్టిపైన ఉన్నట్టే ఉంటాయి కదండి చిన్నగా. వాటికి పండ్లైనప్పుడు మొత్తం మట్టిపైన పడి మొత్తం కుళ్ళిపోతాయి అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా మల్చింగ్ చేయాల్సిందే అండి, ముఖ్యంగా ఈ స్ట్రాబెర్రీ మొక్కకైతే. ఇలా మల్చింగ్ చేయడం వల్ల మనకు స్ట్రాబెర్రీస్ అయినా కూడా ఈ కొబ్బరి పీచు మీద ఉండి పండ్లు ఖరాబు కావన్నమాట. కాబట్టి ఖచ్చితంగా స్ట్రాబెర్రీ మొక్కకు మల్చింగ్ చేయాలి. అయితే ఈ మల్చింగ్ మనము చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఇలా కొబ్బరి పీచుతో చేయొచ్చు, మనము ఎండిపోయిన ఆకులతో చేయొచ్చు, ఎండిపోయిన మొక్కలతో చేయొచ్చు, ఎండిపోయిన గడ్డితో కూడా చేయొచ్చు అన్నమాట. ఏది అందుబాటులో ఉంటే దాంతో చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ స్ట్రాబెర్రీ మొక్కకైతే జస్ట్ మొక్క చుట్టూ పెడితే సరిపోతుందండి. అది కూడా మనకు పండ్లు ఎక్కడైతే ఎక్కువగా మనకు స్ట్రాబెర్రీస్ అవుతాయో అక్కడ పెట్టే ప్రయత్నం చేయండి. కంప్లీట్గా టబ్ అంతా నింపవలసిన అవసరం లేదన్నమాట ఈ స్ట్రాబెర్రీ మొక్కకైతే. ఇంకా ఏ మొక్కలకు మనం మల్చింగ్ చేయొచ్చు అంటే, బాగా సెన్సిటివ్ ఉంటాయి కదండి, ఎండ అసలు తగిలిన మొక్కలు ఉంటాయి కదా. ముఖ్యంగా తమలపాకు మొక్కకండి, అది ఎంత సెన్సిటివ్ అంటే కొంచెం ఎండ తగిలితే చాలండి మొత్తం వాడిపోయినట్టు అయిపోతుంది, ఇడీలా పడిపోతుంది అనమాట. అలాంటి మొక్కలకు మనం మల్చింగ్ చేయాలండి ఎండ నుంచి కాపాడుకోవడానికి. ముఖ్యంగా ఈ సమ్మర్లో
మిగతా సీజన్లో ఈ మల్చింగ్ అవసరమే ఉండదు నాకు తెలిసినంత వరకు. అసలు నేను చేయను. ఈ సమ్మర్లో మాత్రం కొన్ని మొక్కలకు చేయవలసింది ఉంటుందండి. బాగా సెన్సిటివ్ ఉన్న మొక్కలకు కంపల్సరీ వేయాలా ఈ సమ్మర్ సీజన్లో. అంతే అండి, దీన్నే మల్చింగ్ అంటారు అన్నమాట. ఇప్పుడు మనము ఒక చిటికెడంతా ఎప్సమ్ సాల్ట్ను ఒక డిస్పో గ్లాస్ తీసుకొని అందులో వేసుకొని గ్లాసు నిండా నీళ్ళు పోసుకోవాలండి. అది మొత్తం కరిగేంత వరకు ఉంచి ఈ ఎప్సమ్ సాల్ట్ వాటర్ని మనము మొక్క పైన చిలకరించాలన్నమాట. ఈ ఎప్సమ్ సాల్ట్ మనము సాయిల్ మిక్స్ ప్రిపరేషన్లో కూడా వాడచ్చు, లేదంటే మనం ఇలా మొక్క పైన కూడా చిలకరించవచ్చు అన్నమాట. దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే మొక్క గ్రీన్గా కనిపిస్తుందండి. అంతే, నర్సరీలో మొక్కలు బాగా గ్రీన్గా ఉన్నాయని కదా అట్రాక్ట్ అయ్యి మనం మొక్కలు కొనుక్కొచ్చుకుంటాం, అలా అన్నమాట. ఆ నర్సరీలో ఉన్న మొక్కల్లాగా మన గార్డెన్లో ఉన్న మొక్కలు కూడా పెంచుకోవచ్చు. అంతే, అంతకన్నా పెద్ద బెనిఫిట్ ఏమి ఉండదు దీనివల్ల. అయితే మల్చింగ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మట్టి బంగారం అవుతుందట అండి మల్చింగ్ చేస్తే. అలాగే మొక్క హెల్దీగా ఫాస్ట్గా గ్రో అవుతుంది. మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ అన్నీ మొక్కకు తొందరగా అంది మంచి రిజల్ట్ని ఇస్తాయన్నమాట. అలాగే మనం ప్రతిరోజు నీళ్లు పోసే అవసరం ఉండదు, ఎందుకంటే పైన మొత్తం మల్చింగ్ వేస్తాం కాబట్టి మట్టి డ్రై అవ్వదు అన్నమాట. ఇంకా ముఖ్యంగా మల్చింగ్ వల్ల డబుల్ హార్వెస్ట్ ఎలా వస్తుందంటే మనము ఎండిపోయిన ఆకులు, ఎండిపోయిన కొమ్మలు, లేదంటే ఇలా కొబ్బరి పీచుతో ఎండిపోయిన గడ్డితో మనం మల్చింగ్ చేస్తాం కాబట్టి అవి మొక్కకు ఎరువులాగా తయారయ్యి కూడా డబుల్ హార్వెస్ట్ని ఇస్తాయండి. సో ఇదన్నమాట. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.